జీహెచ్ఎంసీలో వింత పరిస్థితి నెలకొంది. బిడ్లు లెస్ క్వాలిటీ తుస్గా మారింది పరిస్థితి. అంచనా వ్యయంతో పోలిస్తే 25% నుంచి 40% తక్కువకు బిడ్ల దాఖలకు కారణమేంటి? ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదనలో లోపమా? పనులు ఎలా చేసినా చెల్లుబాటు అవుతుంది? మరి నాణ్యత పరిరక్షించేదెవరు? అవి కాంట్రాక్టర్ల ధీమానా? జీహెచ్ఎంసీలోని క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు నియంత్రిస్తున్నాయి. పనుల్లో నాణ్యత పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిన ఈ విభాగంలోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ పేరిట నాణ్యత పరిశీలన జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనులు అధ్వానంగా ఉంటున్నాయి. ఐఆర్సీ ప్రమాణాల ప్రకారం రహదారుల నిర్మాణం జరిగిందా, వాటి నాణ్యత ఎలా ఉందన్నది నమూనాలు సేకరించి ల్యాబ్లో పరీక్షించిన అనంతరం నివేదిక ఇవ్వాలి. సంస్థలోని ఇంజనీరింగ్ అధికారులు థర్డ్, ఫోర్త్ పార్టీల నివేదికలు పరిశీలించాకే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. నాణ్యతగా పనులు జరగలేదని భావిస్తే బిల్లుల చెల్లింపులో కోత విధించాలి. పనుల్లో నాణ్యత అంతగా పట్టించుకోకుండా మెరుగ్గా ఉన్నట్టు నివేదికలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పనులు చేసిన అనంతరం బిల్లులు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 800 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినా తక్కువకు పనులు చేసేందుకు కొందరు ముందుకు వస్తూ ఉండటం చర్చనీయాంశం అవుతోంది. ఎల్బీనగర్ పరిధిలోని ఓ సర్కిల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి 39 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా 28.82 లక్షల శాతం తక్కువకు బిడ్ దాఖలు చేసిన సంస్థను ఎంపిక చేశారు. చార్మినార్ జోన్ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి 45 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవగా 32% తక్కువకు బిడ్ దాఖలు చేసి ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. నాలాల పూడికతీత పనులకు అంచనా వ్యయం కంటే ఏకంగా 35% నుంచి 40% తక్కువకు బిడ్లు దాఖలవుతున్నాయి. ఎందుకిలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా గ్రేటర్లోని ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం చేపడుతున్న కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. నాణ్యత, మన్నికకు తావు లేకుండా కొన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఇష్టానికి పనిచేస్తుండగా కొందరు ఇంజనీరింగ్ అధికారులు గుడ్డిగా బిల్లులపై సంతకం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.